ముందుగా మనం యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయడానికి udasplus.go.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. ఇది స్టూడెంట్ మాడ్యూల్ కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న గో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, ఆ పాస్వర్డ్, ఆ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. నెక్స్ట్ 2024-25 ఈ దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్లోనే డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లోనే ఇక్కడ ప్రతి తరగతిలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, బాయ్స్ గర్ల్స్, ఈ విధంగా మనకి ఎన్రోల్మెంట్ అనేది చూపిస్తుంది. ఆ ఎన్రోల్మెంట్కి ఎదురుగా వ్యూ ఆర్ మేనేజ్ ఉంది కదా యాక్షన్ కింద, వీటిల్లో ఆ జనరల్ ప్రొఫైల్ ఉంటుంది. వాటిని మనం అక్కడ అప్డేట్ చేయాలి. మనం అన్ని తరగతులకు సంబంధించి అందరి విద్యార్థులకు ఈ జీపీ ఫామ్ అనేది మనం ఇప్పుడు అప్డేట్ అనేది చేస్తుంటుంది. దాని కొరకు తరగతికి ఎదురుగా ఉన్న వ్యూ ఆర్ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థులు మనకు కనిపిస్తారు. ఇక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా ఫామ్ స్టేటస్ అని చెప్పేసి జీపీ, యూపీ, ఎఫ్ఈ అని చెప్పి 3 ఫామ్స్ ఉంటాయి. జీపీ అంటే జనరల్ ప్రొఫైల్, యూపీ అంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఎఫ్ఈ అంటే ఫెసిలిటీస్ సంబంధించింది. ఈ మూడిట్లో మనకి జీపీ ఒక్కటే ప్రెజెంట్ యాక్టివేట్ చేశారు. ఈ మిగతా 2 కూడా త్వరలోనే యాక్టివేషన్ చేస్తారంట. కాబట్టి ముందుగా ఈ జీపీ ఫామ్ని అప్డేట్ చేయమన్నారు కాబట్టి దీనిని అప్డేట్ చేయడానికి ఈ జీపీ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రతి విద్యార్థికి ఎదురుగా ఉన్న ఆ జీపీ ఫామ్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ జీపీ ఫామ్లో ఏమేమి వివరాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డు అని చెప్పేసి ఇక్కడ మనం విద్యార్థి యొక్క పేరుని ఇక్కడ మనం యాజ్ పర్ స్కూల్ రికార్డ్ ప్రకారం ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, గార్డియన్ నేమ్. ఇక్కడ గార్డియన్ నేమ్ అనేది ఆప్షనల్లో, ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అంటే ఒకవేళ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది తప్పుగా నమోదయ్యి ఉన్నట్లయితే మనం ఈ ఆధార్ నెంబర్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, ఆ ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం పేరుని టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వద్ద ఆ విద్యార్థి యొక్క అడ్రస్ని టైప్ చేస్తాము, పిన్ కోడ్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ని కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం ఇస్తాము. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఇది ఆప్షనల్ అనమాట. ఇంకొక మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అప్పుడు ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, ఇది కూడా ఆప్షనల్లో. వీటిల్లో ఇక్కడ మనకి ఏది ఆప్షనల్లో ఏది కంపల్సరీ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మీరు క్రిందకు వచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇలా అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా రిక్వైర్డ్ అని చెప్పి ఉందంటే కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి. అలా కాకుండా ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, అవి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఇవి ఆప్షనల్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ వద్ద ఇక్కడ మదర్ టంగ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం తెలుగు అని చెప్పి టైప్ చేస్తే మనం తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ కేటగిరీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఆ విద్యార్థి మైనారిటీ గ్రూప్కి సంబంధించిన వారైతేనే ఇక్కడ మనం మైనారిటీ గ్రూప్ని ఇక్కడ ఏంటనేది సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బీపీఎల్ బెనిఫిషరీ కనుక ఆ విద్యార్థి అయితే ఆ విద్యార్థికి అప్లికబుల్ అయితే ఎస్ అని ఇస్తాం, లేదంటే ఇక్కడ నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా ఆ విద్యార్థి కనుక ఏఏవై బెనిఫిషరీ అయితే ఇక్కడ ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని ఇచ్చేస్తారు. ఇక్కడ బీపీఎల్ బెనిఫిషరీ ఎస్ అని ఇస్తేనే ఇక్కడ దీనికి ఎస్ నో అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఈ విద్యార్థికి అప్లై అయితేనే అప్లికబుల్ అయితేనే ఎస్ ఇస్తాం, లేదంటే నో ఇస్తాం. అదేవిధంగా ఈ విద్యార్థి కనుక ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే డిస్అడ్వాంటేజ్ గ్రూప్కి కానీ సంబంధించిన వాడైతే అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము, లేదంటే నో అని చెప్పిస్తాము. అదేవిధంగా ఈ విద్యార్థి సిడబ్ల్యూఎస్ అని చిల్డ్రన్ అయితే అప్పుడు ఎస్ అని ఇస్తాం. ఇలా ఎస్ అని ఇస్తే ఇక్కడ ఆ సిడబ్ల్యూఎస్ అని టైప్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ని కూడా ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విద్యార్థి సిడబ్ల్యూఎస్ అని చిల్డ్రన్ కాకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఆ విద్యార్థి నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ నేషనల్ వద్ద ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆ విద్యార్థి కనుక కరెంట్ ఇయర్ కానీ లేదంటే ప్రీవియస్ ఇయర్లో కానీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా ఐడెంటిఫై అయ్యి మన పాఠశాలలో ఇప్పుడు జాయిన్ చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము. అప్పుడు ఇక్కడ మనల్ని కరెంట్ అకాడమిక్ ఇయరా ఎర్లియర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ డ్రాప్ అవుట్కి సంబంధించి. ఇది విద్యార్థికి అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ గ్రూప్ వద్ద ఆ విద్యార్థి యొక్క బ్లడ్ గ్రూప్ ఇస్తాము. మనకి తెలియకపోతే అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఈ చివరిది సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా అప్డేట్ మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది.
ఈ విధంగా యూడైస్ ప్లస్ సైట్లో అందరు విద్యార్థులకు ఈ విధంగా ఈ జనరల్ ప్రొఫైల్ని మనం ఈ విధంగా